హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్రలో కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు సభలన్నీ కూడా వర్కౌట్ అయిపోయాయి. బీజేపీ ప్లాన్ ప్రకారమే ఆయన ప్రసంగించారు. ఆయన మాటలు కూడా ఆ విధంగానే ఉన్నాయని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేయించడంలో? మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి విషయాలు అక్కడ మాట్లాడారు? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, బీజేపీకి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అస్త్రం దొరికింది అని అంటున్నారు సార్. అంటే బీజేపీ ఏమేమి మాట్లాడాలి, అంటే ఏం మాట్లాడాలి మహారాష్ట్ర ప్రచారంలో అన్న దానికి పవన్ కళ్యాణ్ గారు సరైన సమాధానం చెప్పేశారు. ఆ సభలో ఆయన ప్రసంగం కానీ ఇవన్నీ చూసుకుంటే బీజేపీ సార్ కూటమి అధికారంలోకి రావడం కన్ఫామే అన్నట్టుగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మరి అసలు మహారాష్ట్ర సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? మహారాష్ట్ర ఎన్నికలు రేపే అనుకుంటాను. సో ఈ ఎన్నికల నేపథ్యంలో క్యాన్వాసింగ్కి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇన్వైట్ చేసినట్టుగా అన్నారు. బాబు గారు దురదృష్టవశాత్తు వాళ్ళ బ్రదర్ చనిపోయారు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఢిల్లీ నుంచి అటు వెళ్తా అనుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుంటుంది అనేది ఒక అంశము. దాని తగ్గట్టుగానే వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా సఫలీకృతమయ్యారన్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ జనసేన వాళ్ళు మా నాయకుడు నేషనల్ స్థాయిలో మాట్లాడుతున్నాడని ఎంత సంబరపడిపోతున్నారో తెలియదు, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం జనసేనాని పూర్తి స్థాయి బీజేపీ వాళ్ళ మాట్లాడుతున్నాడనే ఆనందం మాత్రం వ్యక్తపరుస్తున్నారంట. ఎట్లాగా ఇలాగ బీజేపీ కొన్ని డెసిషన్స్ ఏవైతే తీసుకుందో నేషనల్ వైడ్గా, ఫస్ట్ టైం గెలిచినప్పుడు డిమానిటైజేషన్ కానీ, తర్వాత జిఎస్టీ ఇలాంటివి అమలు చేయడం కానీ, కరోనా టైంలో నిన్న మొన్న చూశాను. ఇప్పుడు కిలో బియ్యం రూపాయికి ఇచ్చారు ఎన్టీఆర్ గారు అని చెప్పి ఆయన పేరు గుర్తుపెట్టుకుంటున్నారు, లేదా ఇంకేదో చేశారు, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చేశారని వాళ్ళ పేర్లు చెప్తున్నారు. కరోనా టైంలో తిండికి లేకపోతే అందరికీ ఉచితంగా బియ్యం ఇచ్చిన నరేంద్ర మోడీ గురించి మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. ఇలాంటి మహానుభావుల గురించి కూడా చెప్పాలి కదా అన్నట్టుగా ఎవరో ట్వీట్ చేశారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గుచ్చి నొక్కి నుంచి మరీ చెప్పారంట. కొన్ని స్పీచ్లు చూసాను, మ్యాక్సిమం తెలుగులో మాట్లాడినట్టున్నారు, మేబీ పక్కన ట్రాన్స్లేటర్ ఉన్నారేమో. సో ఎంత బాగా ప్రభావితంగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆర్టికల్ 370 డిమానిటైజేషన్ కానీ, లేదా జిఎస్టీ అమలు చేయడం కానీ, ప్రధానంగా అయోధ్య రామాలయం, సనాతన ధర్మం, కొన్ని ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటివి సంబంధించి మొత్తానికే బోర్డులో అందరూ సభ్యులుగా ఉండొచ్చు అనే దాని మీద మొన్న అసదుద్దీన్ గారు కూడా మాట్లాడారు. ఇట్లాంటి జాతీయ అంశాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందా రాదా అనే భయపడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనే స్థాయిలో మాట్లాడారట. సో ఇలా మాట్లాడడం అఫ్కోర్స్ బీజేపీ క్యాన్వాసింగ్కి వెళ్ళారు కాబట్టి బీజేపీ కోసం మాట్లాడాలి, బీజేపీ కోసం చెప్పాలి, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధి విధానాలు విజయాల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. కాకపోతే విమర్శకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, చూసారా చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిని ఊహించుకుంది, గంగ చంద్రముఖిలా తయారైంది, గంగ చంద్రముఖి అయిపోయింది అని అంటారు. సో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ బీజేపీలో కలిశాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు అయిపోయాడు అన్నట్టు విమర్శిస్తున్నారు. సో అక్కడ విమర్శించిన విషయం పక్కన పెడితే పాజిటివ్ థింకింగ్ ఏంటంటే, అరే ఈయనకి ఏదైతే పెట్టాలనుకున్నారో అది సఫలీకృతమైనట్టేగా. ఈయన క్యాన్వాసింగ్ చేస్తే ప్లస్ అవుద్ది అనుకున్న ఎన్డీఏ భాగస్వామ్యానికి సూపర్ కదా. ఇప్పుడు ఆయన పేరేంటి, ఠాక్రే, షిండే, బాల్ ఠాక్రే వారసులు ఆయన ఉద్ధవ్ ఠాక్రే, ఈయన కూడా ఏదో ఠాక్రే మన, అలాగే ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం ఉన్నారు. సో ఈ కూటమి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంతో 2 రకాలు ఉన్నాయి. ఎన్సీపీ ఒకటి ఉంది, ఎన్సీపీ యూటీ అని ఒకటి ఉంది. అలాగే 2-3 పార్టీలు సిమిలర్గా ఉన్నాయి, విడిపోయిన పార్టీలు. సో అట్లా శివసేనలో కూడా శివసేన ఒకటి ఉంది, శివసేన మళ్ళీ యూ అనే టీ అనేది ఒకటి ఉంది మళ్ళీ. సో ఒకటి ఈంది, ఒకటి ఉద్ధవ్ ఠాక్రేది. సో అట్లాంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలకు అన్నిటికి కూడా ఫేవర్గా మాట్లాడి బీజేపీ ఏదైతే అస్త్రం సంధించిందో దాన్ని 100% సఫలీకృతం చేశాడనే చెప్పుకోవచ్చు. దీనివల్ల పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫు సెంట్రల్లో కానీ బీజేపీ యొక్క అధిష్టానం పెద్దల్లో కానీ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పచ్చు.
ఎందుకంటే మేరా సాత్ పవన్ హై అని ఎటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే కూడా కాని రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారు తన పక్కన కూర్చోబెట్టుకుని మేరా సాత్ పవన్ హై అని అంటే ఆయన అప్పుడే ఏదో గుర్తించాడు, ఈయనలో ఏదో ఒక చరిష్మా ఉంది, మనకి యూటిలైజ్ అవుతుందని. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో అంటే బాగా ఎన్నికలకు ముందు ఒక 3 ఏళ్ళ కిందట ఒకవేళ టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే, జనసేన కానీ ఇండివిజువల్గా పోటీ చేస్తే, జనసేన బీజేపీ కలిసి కానీ ఆంధ్రాలో పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థిగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లేదా జనసేన మాలో విలీనమైన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అన్నట్టు కూడా కొంతమంది బీజేపీ పెద్దలు అప్పట్లో మాట్లాడారన్నట్టుగా కొన్ని వార్తలు చూసాం. సో బీజేపీకి సనాతన ధర్మం గురించి లేదా వాళ్ళ యొక్క విజయాల గురించి, విజయావకాశాల గురించి ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు అనేది భాషాపరంగా కొంత డ్రాబ్యాక్ ఉన్నప్పటికీ ఆయన భావజాలము ట్రాన్స్లేట్ ఏదైతే ఉన్నారో అవి క్లియర్ కట్గా జనాలకు వెళ్ళాయని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి. ఒకవేళ బాబు గారు వెళ్ళినా బాబు గారు ఎంత ఇదిగా మాట్లాడేవారు కాదేమో, ఎందుకంటే ఈయన ఒక టీడీపీ అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి తెలుగు రాష్ట్రాలు ఎస్టాబ్లిష్ అయిన పార్టీ. దీనికి సంబంధించి ఆయన ఒక మోస్తరుగా మాట్లాడగలరేమో కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కంప్లీట్గా బీజేపీ మనిషిగా మాట్లాడలేరు. సో ఈయన రీసెంట్గా అభివృద్ధి చెందుతున్న పార్టీ కాబట్టి బీజేపీతో అటువంటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేబీ జనసేనాని బీజేపీ పూర్తి నాయకుడిగా మాట్లాడారన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే అక్కడ సందర్భం ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం బీజేపీ కాబట్టి బీజేపీ గురించి మాట్లాడాలి. బీజేపీ అంటే ఇన్ ద సెన్స్ ఎన్డీఏ కూటమి యొక్క గెలుపులు ఏవేవి సాధించారు, ఏవేవి చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడారనేది ప్రస్తుత అంశం. కాకపోతే విమర్శకులు అయితే ఇతను బీజేపీ అభ్యర్థిలాగా పూర్తి స్థాయి బీజేపీ అభ్యర్థిగా మాట్లాడాడు, రేపు పొద్దున బీజేపీ పూర్తి స్థాయి అలా అవకాశాలు కల్పిస్తుందా, జనసేన అనేది అందులోకి విలీనం అవుతుందా అని రకరకాల రూమర్స్, గాసిప్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడప్పుడే ఆయన అట్లాంటి ఆలోచన అయితే చేయడు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయమని ఆంధ్ర ఎలక్షన్స్కి అడిగినప్పుడు కూడా ఆయన ఎంపీగా వెళ్ళడానికి మొగ్గు చూపలే. ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రంలోనే ఉండాలి, రాష్ట్రం కోసం నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి ఇక్కడే ఉండాలన్నట్టు కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మొన్న ఎలక్షన్స్ అటు క్యాన్వాసింగ్కి వెళ్ళే ముందు కూడా అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు కదా, అప్పుడు కూడా క్యాజువల్గా కలవడానికి వెళ్ళా అని చెప్పినా కూడా మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలోనే అమిత్ షా గారి యొక్క సూచనలు కానీ లేదా అమిత్ షా గారు పిలిచి మీరు మా తరఫున క్యాన్వాస్ చేస్తే బాగుంటుందని రిక్వెస్టింగ్గా అడిగినట్టు కూడా కొంత సమాచారం ఉంది. మేబీ అయితే అయి ఉండొచ్చు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలకు దాటి అంటే ఒక పొలిటికల్ లీడర్గా, హీరోగా అయితే ఎప్పటి నుంచో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉంది. పొలిటికల్ పరంగా అటు మహారాష్ట్రగా కూడా ఆయన రేంజ్ కొంచెం పెరిగింది అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి. ఈయన క్యాన్వాసింగ్ చేయడం వల్ల అక్కడ మంచి సానుకూల పవనాలే వీస్తున్నాయట. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ నెక్స్ట్ రిజల్ట్ బట్టి పవన్ కళ్యాణ్ ఎంతవరకు హెల్ప్ అయ్యారనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.